తక్కువ సమయం తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం వచ్చే పంటల్లో కూరగాయలది మొదటి స్థానంగా చెప్పొచ్చు. ధరల్లో హెచ్చుతగ్గులున్నా ఒక కోతలో కాకపోతే మరో కోతలో, ఒక పంటలో కాకపోతే మరో పంటలో మంచి ధరలు పలుకుతుండటంతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ఎకరన్నరలో ప్రణాళికాబద్ధంగా టమాటా, దోస, పచ్చిమిర్చి సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం దిగుబడులు ప్రారంభమయ్యాయి. వేసవి కావడం, మార్కెట్లో ధరలు కూడా బాగుండటంతో మంచి ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, వరుసగా పలు కూరగాయ తోటలను, మొత్తం ఎకరన్నరలో 3 రకాల పంటలను ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తున్న ఈ రైతు కాశీ విశ్వేశ్వరరావు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెద తాడేపల్లి గ్రామానికి చెందిన ఈయన సీజన్కు అనుగుణంగా పంటలను పండిస్తూ ఆర్థికంగా సత్ఫలితాలు నమోదు చేస్తున్నాడు. టమాటా, దోస, మిరప ఇలా ఒకే పొలంలో వరుసగా పంటలను సాగు చేస్తూ ఆదర్శవంతమైన సేద్య విధానానికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ క్షేత్రం. ఈ తోటలో సంవత్సరం పొడవునా దిగుబడి వస్తుంది. పంట వెనుక మరో పంట వేయటం వల్ల ఖర్చు కూడా తగ్గుతోంది. 1 ఎకరన్నరలో బోదెలపై డ్రిప్, మల్చింగ్ ఏర్పాటు చేశారు. 1/2 ఎకరంలో స్టేకింగ్ విధానంలో టమాటా, మరో 1/2 ఎకరంలో దోస, 1/2 ఎకరంలో పచ్చిమిర్చి విత్తారు. ఎకరన్నర చేస్తానండి. ఈ ఎకరన్నరలో టమాటా, దోస, మిర్చి 3 రకాలు చేస్తున్నాను. ఏ ఒక రకం పెట్టినా ఆ వెరైటీకి హెచ్చుతగ్గులు ఉంటుంది, ఇబ్బంది అవుతుంది ఇవాళ వల్ల రేట్ లేకపోయినా. అందుకని 3 రకాలు ఇస్తే ఏదో ఒకటి ఉద్దేశంతో ఇలాగ 3 రకాలు సాగు చేయడం జరుగుతుంది. ఈ టమాటా నారు వచ్చి అనంతపల్లిలో నర్సరీ ఉంది, ఆ నర్సరీ తీసుకొచ్చాను. మొక్క వచ్చి అప్పుడు 2 రూపాయలు పడింది. సుమారు 4 వేల మొక్క నాటాను నేను. 1 ఎకరానికి వచ్చింది. మిర్చి వచ్చి 3,000 మొక్క తెచ్చాను, 40 సెంట్లో వచ్చింది. మిగతా దోసబాదులు పెట్టాను అనమాట. దీనికి ముఖ్యంగా మిర్చి వచ్చేసరికి ఫస్ట్ నుంచి కూడా వైరస్ వస్తుంది. దీనికి చిన్నప్పటి నుంచి కూడా దీనికోసం చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది. దీనికి కింద పోషకాలు ఇచ్చే విధానం అయితే డ్రిప్లో ఇస్తాను. డ్రిప్ ద్వారా కానీ 1919, 2020, 1261 ఇలాగా కాంబినేషన్ ఉంటాయి, అవి ఇస్తాం అనమాట. డ్రిప్లో పెట్టికేషన్ అంతా కూడా పైపాటికి వచ్చేసరికి పురుగు మందులు బాగా విపరీతంగా పడుతున్నాయి ఈ మధ్యకాలంలో. అయితే మిర్చికి ప్రతి 5-6 రోజులకి ఒకసారి కొట్టవలసి వస్తుంది. ముందు వైరస్ కాసుకోకపోతే మొక్క ఎందుకు పనిచేయదు. ఎంత ఖరీదు పెట్టి ఎంత పెట్టుబడి పెట్టినా ఒక వైరస్ వచ్చిందంటే చాలు. బొబ్బర తెగులు ఒకటి, పై ముడత, కింద ముడత, ఆకు ముడత బాగా వస్తుంది మిర్చికి. పెట్టుబడి కూడా ఎక్కువైంది మిర్చికి. నెక్స్ట్ వచ్చి టమాటా అనమాట. టమాటా కూడా ఇంచుమించుగా అలాగే అదే వస్తుంది, కానీ ఇంత స్పీడ్గా రాదు. ఎక్కువ కాండం కుళ్ళు, కొమ్మ కుళ్ళు తిరిగి వస్తుంది. దానికి తగ్గ మందులు కూడా వాడతాము. దోస వచ్చేసరికి అంత ఇబ్బంది ఏం కాదు, కొంచెం మొండి జాతి పంట అది. దానిపై పెట్టుబడి కూడా కొంచెం తక్కువ అవుతుంది రైతుకి. పెట్టుబడి బాగా ఎక్కువ అయ్యేది, ఖర్చు ఎక్కువ అయ్యేది. దిగుబడి పరంగా రేటు ఉంటే తప్ప మిగిలేది టమాటా, మిర్చి రైతుకి. లేదంటే కనుక ఇబ్బంది అయ్యేది. బాగా పెట్టుబడి ఎక్కువ అవుతుంది, రేటు ఆశాజనకంగా లేకపోతే కనుక ఇబ్బంది అవుతుంది. దోస అనేసరికి మొండి జాతి కాబట్టి దానికి కొంచెం చీడపీడలు తక్కువ ఉంటాయి, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. దానికి పెట్టడం పెట్టుబడి కూడా దీంట్లో సగం సరిపోతుంది. దానికి ఎరువులు పెట్టి ఒకసారి 2 సార్లు స్ప్రేయింగ్ ఇస్తే సరిపోతుంది దానికి అనమాట. గంపేట్ల వల్ల ఇవి ఉన్నాయి కదండి, బైట్స్, ట్రిప్స్, ఇటువంటివన్నీ కూడా ఎదుర్కొంటూ వెళ్ళి ఆకర్షితమయ్యే దానికి అంటుకుంటాయి. గంపేట్లకి అంటుకోవడం వల్ల అదే ఆ గంపేట లేనట్టయితే ఆ పురుగంతా కూడా మనం మొక్కల మీద పట్టేది అనమాట. మొక్కల సారం తీసేసి మొక్కకి డ్యామేజ్ చేసేది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ వైరస్ తొందరగా వ్యాప్తి తీరుతుంది. ఒక మొక్క నుంచి ఇంకో మొక్క వెళ్తుంది కదా దోమ, ఆటోమేటిక్గా వ్యాప్తి అయిపోతుంది. అప్పుడు అందుకోసం చెప్పి గంపేటలు పెట్టడం జరిగింది. ఈ గంపేటలు పెట్టడం వల్ల నాకు చాలా ఉపయోగం కనపడింది. మొక్క నాటిన తర్వాత 45 రోజులకి పూత మొదలవుతుంది. 60 రోజులు నిండిన తర్వాత కాపు కోత వస్తుంది. ఏ పంట అయినా, ఇంచుమించు కూరగాయ పంట ఏదైనా సరే. ఒక బీరద ఇంకా ఎర్లీగా వస్తుంది. మనకి టమోటా, మిర్చి కూడా 60 రోజులకి. మన సాయిల్ని బట్టి ఇంచుమించు అంతే ఒకేసారిగా ఎవాపరేట్ అవుతుంది. అలాగే నీకు ఇంకిపోతుంది. కాబట్టి ఒకసారి పెట్టిన తర్వాత ప్రతి 3 రోజులు, 4 రోజులు ఒక తేమ చూసుకుంటాం అనమాట. అలాగా నొక్కు చూసుకుంటే నీకు బెడ్ కింద పేపర్ ఉండబట్టి తేమ తొందరగా కాదు, పోదు గమ్ముని. కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తేమ శాతం. డ్రిప్రిగేషన్ పెట్టాం. మామూలుగా అయితే ఇంచుమించు మిర్చి అది కూడా ఇప్పుడు కాపు మొదలైంది. మిర్చి, దోస, టమాటా కూడా మన దోస అయితే ఒక 10 బస్తాలు అయింది కోస్తేనే. ప్రతి వారానికి ఒక 3 సార్లు, 2 సార్లు కానీ 3 సార్లు కోయడం జరుగుతుంది. టమాటా అయితే మొన్న స్టార్టింగ్ చేశాను. ఇక్కడ నుంచి కలర్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ వీక్ బాగా తెగొచ్చు. అయినా టమాటా కూడా నేను కొంచెం అసలు చేశాను అలాగైనా. లేదంటే ఇంకా పైరు ఇంకా పెరగాల్సింది. అది పెద్ద మామూలు స్టేకింగ్ వెరైటీ అనమాట. ఇది
టమోటా అనేది కర్రలు బాది తోడు కట్టి పైకి మనకు కట్టే కొంది పైకి లేచి హైట్ పెరుగుతుంది అనమాట చెట్టు. అది దాని మీద దిగుబడి ఇంకా పెరుగుతుంది. ఆ ఉద్దేశంతో స్టేకింగ్ వెరైటీ తెచ్చాను నేను. ఒకే రకం మీద బండు ఉండకుండా 2-3 రకాలు వేయడం ఉపయోగం నేను అనుకుంటున్నాను. అంటే ఒక దాంట్లో రేటు తగ్గినా ఇంకో దాంట్లో రేటు కలిసి వస్తుందని చెప్పి ఏ విధంగా రైతుకి ఇబ్బంది కలగకుండా లాస్ లేకుండా ఉంటుందని నా ఉద్దేశం. పంటలకు డ్రిప్ ద్వారానే ఎరువులు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు చీడపీడలను గమనిస్తూ సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా వేసవిలో కూడా పంటలు ఆరోగ్యంగా పెరిగాయి. ప్రస్తుతం పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి. మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్లలో అమ్ముతున్నారు.